యువతకి, నిరుద్యోగులకి అన్యాయం జరిగే విధంగా ఈరోజు రాజకీయంగా ఉద్దేశంతో దురుద్దేశంతో చేపడుతున్నటువంటి ఉద్యమాలు తప్ప ఎక్కడా కూడా ఆ రోజు గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా అనేక స్కామ్లు, ఒక ఓఎంఆర్ షీట్లో కడప జిల్లాలోనూ పరీక్షలు అయితే వాళ్ళు ఆ రోజు కూడా ఓఎంఆర్ షీట్స్లో కూడా చాలా అవకతవకలు చేయడం. అప్పటి డిప్యూటీ ఈఓలు ఎల్లారెడ్డి, సత్యనారాయణమూర్తి ఇద్దరు కూడా వాళ్ళ బంధువులు, వాళ్ళ నుంచి ఆ డిఓలు ఇద్దరు కూడా సస్పెండ్ అయిపోయారు. వీరి ధనదాహానికి ఆ రోజు చేసినటువంటి నియామకాలకు ఇప్పటికీ కూడా ఈరోజు కడప జిల్లాలో ఉండేటువంటి జరిగింది. ఇప్పటికీ 2006 విషయంలో ఇప్పటికీ మాట్లాడుకునే పరిస్థితి. అక్కడే పెద్ద స్కామ్ చేసినటువంటి వాళ్ళు. ఇప్పుడు ఈ రకంగా ఉంటే ఈరోజు టీచర్ నియామకాలు జరిగినటువంటి యువతలో ఇప్పుడు 16,000 మంది టీచర్లు ఇప్పుడు ఈ నియామకాలు తక్కువ అని అంటుంటే అంత కష్టపడి రాసి ఎగ్జామ్ రాసినటువంటి పాస్ అయినటువంటి ఉపాధ్యాయుల మనోభావాలు ఏ రకంగా ఉంటాయి? ఇవన్నీ కూడా వీళ్ళు కూడా ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి అర్హత పొంది మంచి ర్యాంకులు సాధించి చాలా ట్రాన్స్పరెంట్గా అప్పటికి కూడా ఈరోజు లోకేష్ గారితో పాటు అనేక మంది బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పి అడిగారు. దీనిపైన ఏదైనా ఉంటే చెప్పండి, ఏ ఒక్క ఆరోపణ నిజమైన చేస్తారంటే ఎవరు మాట్లాడేది. జగన్ రెడ్డి గారు వాళ్ళ కామెంట్ చేసిన తర్వాత డైరెక్ట్గా బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పి లోకేష్ గారి సవాల్కి ఈ రోజు వరకు మరలా తిరిగి మాట్లాడే పరిస్థితి లేదు. ఆ రోజు అనేక కక్ష సాధింపు బీఆర్సీ సాధన కోసం టీచర్లు అందరూ కూడా విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డుకి వెళ్తే వాళ్ళపైన లాఠీచార్జ్ చేసిన సంగతి మనం ఒకసారి గుర్తు చేస్తున్నాం. మరుగుదొడ్లకి ఫోటోలు తీయించి అప్లోడ్ చేయమనేవారు. రాత్రి వేళల్లో కూడా పిల్లలకి ఇంటికి వెళ్ళి నోట్ పుస్తకాలకి తనిఖీ చేయమని, అది కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేయమని. కోడిగుడ్లు సప్లై చేసేవాడు వాళ్ళు సకాలంలో ఇవ్వకపోతే దానిపైన హెచ్ఎంలపైన చర్యలు తీసుకోవడం కానీ ఇట్లా అనేక రకాలుగా టీచర్లని ఇబ్బందులు పెట్టడమే కాదు, అసలు 1వ తారీఖు ఇప్పుడు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఆ రోజు టీచర్లు ఇబ్బంది పడ్డారు. రోజు చేస్తున్నటువంటి ఆరోపణలు, ఒకవైపు స్పోర్ట్స్ కోటాని తీసుకొచ్చారు. మళ్ళీ నిన్ననే మీకు స్పోర్ట్స్ అథారిటీ నుంచి బీసీ కావచ్చు, లేకపోతే అందరూ కూడా చాలా క్లియర్గా కేటగారికల్గా చెప్పడం జరిగింది. ఇంకా పెద్ద గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడైనా స్పోర్ట్స్ కోటా రిక్రూట్మెంట్స్ కానీ ఏదైనా ఉన్నప్పుడు వాళ్ళకి ఆధారంగా ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేసినటువంటి స్పోర్ట్స్ ఈవెంట్స్ ఉంటాయో ఆ స్పోర్ట్స్ డిసిప్లిన్స్లో ఒలింపిక్స్ నుంచి ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, లేకపోతే నేషనల్ గేమ్స్, లేకపోతే నేషనల్స్, లేకపోతే వరల్డ్ ఛాంపియన్షిప్స్, ఇట్లా ఏవైతే అఫీషియల్ ఛాంపియన్షిప్స్ ఉంటాయో వాళ్ళల్లో హైయెస్ట్ ప్రయారిటీ నుంచి దానికి ప్రోటోకాల్స్ వచ్చి దానికి నిబంధనలు ఉన్నాయి. దానిలో వచ్చినటువంటి సర్టిఫికేట్స్ ఇష్యూ చేసేటువంటి అధికారం స్పోర్ట్స్ అథారిటీకి కానీ ప్రభుత్వానికి కానీ ఉండవు. సర్టిఫికేట్స్ అక్కడ కాంపిటీషన్స్ చేసేటటువంటి ఆ ఏజెన్సీస్ ఇస్తాయి. ఆ సర్టిఫికేట్ మళ్ళీ కరెక్టా కాదా అని చెప్పి వెరిఫికేషన్ కూడా ఆ కన్సర్న్ ఫెడరేషన్కి పంపించి లేకపోతే అక్కడ అసోసియేషన్కి పంపించి వాళ్ళు నిర్ధారణ చేసిన తర్వాత స్పోర్ట్స్ కోటా భర్తీ జరుగుతుంది. ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ఒక ప్రత్యేక భద్రతా గదిలో ఇదంతా కూడా రూపొందించడం జరిగింది. సిస్టమ్స్ డైరెక్టర్ ఎన్సీఆర్టీ ఆధీనంలో ఉండగా పాస్వర్డ్స్ ఎవ్రీడే కూడా మార్చడం జరిగింది. అవుట్సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఎలాంటి యాక్సెస్ ఇవ్వాల అందరూ దృష్టి పెట్టారు. దాన్ని కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ప్రశ్నల్లో అప్లోడ్ను కేవలం ఇద్దరు రెగ్యులర్ ఎన్సీఆర్టీ ఉద్యోగులే ఎన్క్రిప్టెడ్ పద్ధతిలో నిర్వహించారు. ప్రతి సెషన్లో ప్రశ్నలు ర్యాండమైజేషన్ ద్వారా రూపొందించబడటంలో లీకేజీకి అవకాశమే లేదు. మెరిట్ లిస్ట్ రద్దు కాలేదు. అభ్యర్థులు చేసినటువంటి అభ్యంతరాలు కావచ్చు, టెట్ వెయిటేజ్ కావచ్చు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావచ్చు, రిజర్వేషన్ల అమలు వంటి అంశాలను కూడా మొత్తం పరిశీలించిన తర్వాతే తుది ఎంపిక జాబితా అనేటువంటిది రూపొందించబడింది. మొత్తం నోటిఫికేషన్ అంతా కూడా నిబంధనల ప్రకారమే నిర్వహించారు. అది కూడా టోటల్ వెబ్సైట్లో డేట్ టు డేట్ అన్నీ కూడా ఉన్నాయి.
ఈరోజు ఆర్టీఐ కూడా పెట్టుకోగలుగుతాం. ఆన్లైన్లో చూసుకునే విధంగా ఈరోజు వెబ్సైట్లో పెట్టడం జరిగింది. అభ్యర్థుల కుటుంబాలతో పాటు కడప జడ్పీ స్కామ్ కాబట్టి ఇవన్నీ నిరుద్యోగుల జీవితాలతో జగన్ కుటుంబం అప్పుడు ఆటలు ఆడుకున్నారు. 2117 జీవో తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ 12 లక్షల పేద బడుగు బలహీన వర్గాల వారికి ఆ రోజు స్కూల్ 117 జీవో తీసుకొచ్చి టీచర్లు అవన్నీ రద్దు చేయడం వల్ల చాలామంది ఇబ్బందులు పడ్డారు. మీరు ఒక్కసారి చూస్తే టోటల్ టీచర్ల నియామకానికి వస్తే తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఈరోజు గత ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఒక ప్రశ్నకి అసెంబ్లీలో సమాధానం చెప్తే మా కౌన్సిల్ మెంబర్స్ 169,642 ఉద్యోగాలు అన్ని యాజమాన్యాల్లో కలిపి చేస్తున్నాయని ఇచ్చారు. దీనిలో తీసుకుంటే ఓవరాల్గా 94 నుంచి తీసుకుంటే 94, 96, 98 అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 2004 వరకు కూడా, అలాగే 2014, 18, 95 నుంచి 96, 97 ఇక్కడ లిమిటెడ్ రిక్రూట్మెంట్ కావచ్చు, రెగ్యులర్ రిక్రూట్మెంట్ కావచ్చు, స్పెషల్ రిక్రూట్మెంట్ కావచ్చు. మరలా 25లో 16,300 మొత్తం 196,618 ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు కేవలం తెలుగుదేశం పార్టీ హయాంలో జరుగుతుంది. ఉపాధ్యాయుల నియామకంలో విద్యా విధానంలో మార్పులు తీసుకురావాలి. ఈరోజు పబ్లిసిటీ పెట్టి సరైన ఉపాధ్యాయులు లేకపోయినా బడుల్లో మార్పులు తీసుకొచ్చామని చెబుతున్నటువంటి పెద్ద మనుషులు ఎక్కడ కూడా ఉపాధ్యాయుల నియామకానికి ఏ రకమైనటువంటి చొరవలు తీసుకోకుండా ఆ రోజు ఉద్యోగాలు టీచర్ నియామకం జరిగితే ఇప్పుడు దాన్ని బాగా అమలు చేసినటువంటి పరిస్థితి. అది కూడా ప్రతిదీ కూడా ఆన్లైన్లో పెట్టడం జరిగింది. గత అనుభవాలు దృష్టిలో పెట్టుకొని వెయిటింగ్ లిస్టులు గందరగోళం కూడా లేకుండా 1:1కి అంటే ఒకవేళ హారిజెంటల్లో ఫస్ట్ పోస్ట్ ఆయన సర్టిఫికేట్ వెరిఫికేషన్లో వాళ్ళు కనుక ఇవ్వకపోతే రెండో వ్యక్తిని కూడా మనము ఎక్కడా కూడా కామెంట్కు లేకుండా ఆ అభ్యర్థులను కూడా పిలుచుకొని చేసినటువంటి పరిస్థితి. ఈ గ్రీవెన్స్ కూడా ఏవైతే 33,830 అర్జీలు వచ్చాయి దీనిపై, వాటిని కూడా జోనల్ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఫైనల్ అపిలేట్ అథారిటీని కూడా ద్వారా ఆ ఫిర్యాదుల నిబంధనల ప్రకారం కూడా పరిష్కరించడం కూడా జరిగింది. ప్రతి అభ్యర్థి తన సమస్యని వివరించడానికి అవకాశం కలిగించబడింది. ర్యాంక్ ఆధారంగా కాకుండా నోటిఫికేషన్లో పేర్కొన్న రోస్టర్ పాయింట్స్ కానీ, కమ్యూనిటీ హారిజెంటల్ రిజర్వేషన్స్ కానీ, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ ఇలాంటివన్నీ కూడా పోస్ట్ ప్రాధాన్యత ఆధారంగా నిర్వహించబడ్డాయి. ఈ ఎన్సీఆర్టీలో 2016 నుంచి పనిచేస్తున్నారు. నిబంధనల ప్రకారం డిఎస్సి రాసేటప్పుడు అనుమతి తీసుకోవాలి. ఆయన ఎవరికి చెప్పలా. ఎవరైతే ఇప్పుడు నవీన్ డిఎస్సి కౌన్సిలింగ్లో ధృవపత్రాల పరిశ్రమకి హాజరు కాలేదో ఆయనకి అందుకే ఉద్యోగం కూడా రాలేదు.